గుంజీలు మొట్టికాయలు ఎందుకు తీస్తారో ఈ పురాణ గాథ విని మనం తెలుసుకుందాం. పూర్వకాలమందు గజముఖుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాని ముఖం ఏనుగు ముఖంలాగా ఉండడం చేత ఈ పేరు వచ్చిందట. గజముఖుడు శివుణ్ణి గూర్చి గొప్ప తపస్సు చేసి ఆయనను ప్రత్యక్షం చేసుకుని చావు లేకుండా వరం పొందాడు. వరం పొందినప్పటి నుంచి వానికి గర్వమో అహంకారమో ఎక్కువైనాయి. వాడు తన రాక్షస మూకను వెంటబెట్టుకుని సరాసరి దేవేంద్రుడి మీదకే దండెత్తి వెళ్ళాడు. దేవతలు ఎదురొడ్డి యుద్ధం చేశారు, కానీ నిలువలేకపోయారు. అప్పటి నుంచి రాక్షసులు దేవతలను మరీ లోకువు కట్టి బాధింపజొచ్చారు. ఈ హింసలకు తట్టుకోలేక దేవేంద్రుడు గజముఖునితో, ఓయి గజముఖ, మనం అన్నాదమ్ముల్లాంటి వాళ్ళం, దెబ్బలాడుకోవడం బాగుండదు. అంతగా నీకు స్వర్గం ఎలాలని కుతూహలం ఉంటే అలానే కానీ నేను ఏ అడవుకో పోయి తపస్సు చేసుకుంటూ విశ్రాంతి తీసుకుంటాను అంటూ విరక్తి నటించాడు. అందుకు గజముఖుడు, నీవెక్కడికి పోనక్కర్లేదు, నేను చెప్పినట్టల్లా మాత్రం చేస్తూ ఉండాలి, అంతే నాకు కావలసింది అన్నాడు. గజముఖుడు ఔదర్యానికి దేవలోకంలో అందరూ సంతోషించారే కానీ వాడు చేసిన తంత్రం కనిపెట్టలేకపోయారు. ఒకరికి తెలియకుండా ఒకరిని తన సమక్షానికి రప్పించి తన వాళ్ళందరి ఎదుట దేవతలందరి చేత రోజు గుంజీలు తీయిస్తూ ఉండేవాడు. ఈ అవమానాన్ని భరించలేక దేవతలు శివునితో మొరపెట్టుకున్నారు. అప్పుడు శివుడు తన పెద్ద కొడుకైన వినాయకుడిని పిలిచి, నాయనా, నయాను కానీ భయాను కానీ నీవు గజముఖుణ్ణి లొంగతీసి దేవలోకంలో ఉండే మన వాళ్లకు బాధ లేకుండా చేయవలసింది అని తన అభిలాషను వెల్లడించాడు. వినాయకుడనగానే చాకలి గూనంత బొజ్జ వీడున్ను, కూచుంటే లేవలేని ఈ గణపయ్య గజముఖుణ్ణి లొంగతీసేది అనిపిస్తుంది ప్రతి వాళ్లకు. కానీ పని వచ్చిందంటే గొప్ప పౌరుషంతో యుద్ధం చేయగలడు వినాయకుడు. అటువంటప్పుడు గజముఖుడిని లొంగతీయటం అనేది గణపతికి ఒక గొప్ప విషయం కానే కాదన్నమాట. తండ్రి ఆజ్ఞ ప్రకారం వినాయకుడు గజముఖుని వద్దకు వెళ్ళి, అబ్బాయి, నీవు తక్షణమే స్వర్గం విడిచి నీ లోకానికి వెళ్ళిపో అని శాసించాడు. వినాయకుడిని చూచి గజముఖుడు వెటకారంగా హంకరించాడు. గణపతికి కోపం వచ్చి వీడిని క్షమించకూడదు అనుకున్నాడు. వారిద్దరికీ మధ్య యుద్ధం ప్రారంభమైంది. గణపతి తన వద్ద నుండే ఆయుధాలు, అస్త్రాలు అన్నీ ఉపయోగించి వేశాడు. సూర్యభగవానుని మామ అయిన విశ్వకర్మ ప్రత్యేకంగా ఇందుకు తయారు చేసి ఇచ్చిన ఆయుధం కూడా ఉపయోగించాడు. అయినా లాభం లేకపోయింది. చివరకు గణేశుడు ఉగ్రుడై తన 2 దంతాల్లోనూ ఒక దంతం పలుక్కును విరిచి మంత్రపూరితంగా దానిని గజముఖుని పైకి ప్రయోగించాడు. వాడి మొనగల ఆ మంత్రదంతం అంకుశంలాగా తగులుకుని వాని శరీరం పొడిచి పొడిచి హోనం చేయనారంభించింది. దెబ్బతో ఒళ్లంతా తూట్లు పడి నెత్తురు కాలువలు ప్రవహించగా భరించలేకవాడు పరుగుచ్చుకున్నాడు. అప్పటికీ వదలక ఆ దంతపు ముక్క వారిని వెంట తగిలింది. అంతటా ఒక ఎలుక కన్నం కనబడేటప్పటికీ బతుకు జీవుడా అనుకుని ఎలుక రూపంతో గజముఖుడు ఆ కన్నంలో దూరిపోయాడు. మంత్రదంతం అంతటితోనూ ఊరుకోలేదు. కన్నం తవ్వి ఎలుక రూపంలో ఉన్న గజముఖుణ్ణి బయటికి లాగి తన స్వామి అయిన గణేశుని ముందు పడవేసింది. ఆయాసంతో పడి ఉన్న ఆ ఎలుకను చూచి గణపతికి జాలి పుట్టి, ఓయి గజముఖ, దేవతలను బాధపెట్టిన వాళ్లకు ఎటువంటి శాస్తి జరుగుతుందో అనుభవం అయింది కదా, ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుని నీ లోకానికి నీవు పోయి సుఖంగా బతుకు అంటూ మందలించాడు. అప్పుడు గజముఖుడు, మహానుభావ గణేశ, కావాలంటే నేను నీకు దాసోహం అంటాను, దాస్యం చేస్తాను, కానీ నేను దేవతలపైన కసి తీర్చుకోవటంలో మటుకు నీవు అడ్డు రావద్దు. వాళ్లు పూర్వం నా వాళ్లను పెట్టిన బాధలకు గాను ప్రతిగా గుంజీలు తీసి తీరవలసిందే అని ప్రాధేయపడ్డాడు. దుర్మార్గుడైనప్పటికీ గజముఖుడు వెల్లడించిన ఆవేదనలో నిజం లేకపోలేదని గణపతి గ్రహించాడు. వానిలో నీతి నియమాలకు కట్టుబడే సుగుణం కూడా ఉన్నదని కనిపెట్టి వానితో, గజముఖ, నీ హృదయంలో ఉండే బాధ నాకు బాధపడింది. నీ ఇష్ట ప్రకారం దేవతలందరూ నీ ఎదుట గుంజీలు తీసేటట్టు ఏర్పాటు చేస్తాను. నీ కసి తీర్చుకోవచ్చు. అయితే నాకు దాస్యం చేస్తానని మాట ఇచ్చావు కదా, ఆ మాట నిలబెట్టుకుంటావా అని అడిగాడు. తప్పకుండా నిలబెట్టుకుంటాను, మీ ఆజ్ఞ శిరసావహిస్తాను అని నిండు మనసుతో ఒప్పుకున్నాడు గజముఖుడు. అయితే నీవు ఈ ఎలుక రూపంలోనే నాకు వాహనంగా ఉండటం నా అభిలాష అన్నాడు గణేశుడు. గణేశ, ఇంతకన్నా నాకు కావలసిందేమున్నది, తరుణోపాయమైనటువంటి మాట చెప్పావు, ధన్యున్నైపోయాను అంటూ గజముఖుడు తన సంతోషాన్ని వెలుబుచ్చాడు. దుష్టుడైనటువంటి గజముఖుణ్ణి చిత్తు చేసి వినాయకుడు మరలి వస్తున్నాడనే వార్త తెలియగానే ఆయన స్తుతి చేయడం కోసం దేవేంద్రాదులందరూ కైలాసానికి వచ్చి గుమ్మం వద్ద కాచుకుని ఉన్నారు. అప్పుడు నందికేశ్వరుడు దేవతలతో,
మీరు గణపతి ఎదుట స్తోత్రాలు గీత్రాలు పఠించితే ఆయన ఇష్టపడడు. నిశ్శబ్దంగా ఒక్కొక్కరే దర్శనం చేసుకుని భక్తిపూర్వకంగా 3 గుంజీలు తీసి 3 ముట్టకాయలు కొట్టుకుని 3 మార్లు లెంపలు వాయించుకోవాలి. వినాయకుడు సంతోషించాలంటే ఇదే మీరు చేయాల్సిన పని అని చెప్పాడు. ఇందుకు వారు గుంజీలు ముట్టకాయలు ఇప్పటికీ తప్పలేదే అని ఆశ్చర్యపోయారు. అప్పుడు ఇందులోని ఆంతర్యం తెలిసిన కొందరు తెలివిమంతులు, ఓయి అబ్బాయిలు, ఆ గుంజీలకి ఈ గుంజీలకి తేడా లేదా? బలిమని తీసిన గుంజీలవి, భక్తితో తీసే గుంజీలివి. గజముఖుడంటే సామాన్యుడు కాడు, ఈశ్వర భక్తుడు. అందుకని గణేశుని కటాక్షం పొంది ఆయనకు వాహనమే కూర్చున్నాడు అని చెప్పగానే దేవతలందరూ ఆనందంతో మూషిక వాహనుడైన గణపతిపైన పుష్పవర్షం కురిపించారు. నాటి నుంచి గణపతి విగ్రహం ముందు గుంజీలు తీసి ముట్టుకాయలు కొట్టుకుని లెంపలు వేసుకోవటం దేవలోకంలోనూ భూలోకంలోనూ కూడా పరిపాటి అయ్యింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.